లాస్ట్ టైం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎవరెవరికో గొడవ అయితే భయపడి అక్కడ నుంచి పారిపోయి నేను వెళ్ళిపోయాను అనమాట. సో గొడవలు అంటే నాకు అంత భయం. సో ఫస్ట్ టైం నాకు ఇలా జరగడంతో నాకు చాలా అసలు టెన్షన్ వచ్చింది. అసలు ఏం చేయాలో కూడా తెలియలేదు. షాపింగ్ మాల్ లోకి వెళ్ళినప్పుడు బ్యాగ్ డిపాజిట్ చేస్తాం కదా, అక్కడ నుంచి నా షాపింగ్ అయిపోయిన తర్వాత బ్యాగ్ రిసీవ్ చేసుకుంటున్నప్పుడు బ్యాగ్ లోంచి ఈ బాటిల్ పడిపోయింది. నా కొడుకేమో నా బాటిల్ విరిగిపోయింది అని బాధపడడం చూసి నాకు ఇంకా చాలా కోపం. మీరు కాస్త కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయలేరా అంటే వాళ్ళేమో ఏం నార్మల్ గానే తీసాము, ఆ బ్యాగ్ లోంచి బాటిల్ పడిపోతే మేమేం చెయ్యాలి అని అనడంతో నాకు కాస్త కోపం సరిగ్గా హ్యాండిల్ చేయడమే కాకుండా అలా రెక్లెస్ గా సమాధానం చెప్పేసరికి కాస్త కోపం ఎవరికైనా వస్తుంది కదా. అని నేను ఏదో అనే లోపలే వాళ్ళేమో సో సారీ మేడం, ఈ బాటిల్ మేము రిటర్న్ చేసేస్తాము అని అన్నారు. సేమ్ బాటిల్ ని ఆన్లైన్ లో వెతికి ఆర్డర్ చేయడానికి చాలా ట్రై చేశారు. ప్రోడక్ట్ దొరికిన తర్వాత ఆర్డర్ కూడా ప్లేస్ చేశాడు, కానీ అది సిఓడి చేయడంతో డబ్బులు జీపే చేసేసాడు. ఇందులో ఎవరిది తప్పులేదు, ఫేవరబుల్ గా ఉండడంతో సీన్ ఇలా ఖతం అయిపోయింది.